నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే మనకి సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అయితే తయారు కాబోతుంది. లాల్ దర్వాజాలోని అమ్మవారి ప్రత్యేకత గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా హైదరాబాద్ మహానగరానికి నిలిచిన మనకి సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అయితే రేపు ఉదయం 5 గంటల నుంచే తయారు కాబోతుంది. అయితే ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మారుగా సిద్ధం చేసేశారు. వచ్చే క్యూ లైన్ సిబ్బందిలో కూడా బోనం ఎత్తుకొని వచ్చేవారికి కావచ్చు, దర్శన నిమిత్తం వచ్చేవారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళైనా వృద్ధులతో వచ్చేవారైనా ప్రతి ఒక్కరూ కూడా దర్శనాన్ని వేగవంతంగా చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వెళ్ళిపోయే విధంగా ఇప్పటికే దర్శన నిమిత్తం కూడా అక్కడ మొత్తం ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. మరి రేపు ఉదయం వాతావరణం పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వారు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే లాల్ దర్వాజాలోని జరిగే బోనాల ప్రత్యేకతకు మనకి సినిమా సెలబ్రిటీస్ నుంచి మనకి స్పోర్ట్స్ ప్లేయర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేసి బోనంతో అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లతో పూజలతో అమ్మవారిని స్వయంగా ఆహ్వానించబోతున్నారు. మరి దాని తదనంతరం అమ్మవారి ఊరేగింపు తరువాత రంగం భవిష్యవాణి కూడా రేపు సాయంత్రం ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే రేపు ఉదయం 5 గంటల నుంచి దాదాపు సాయంత్రం 7-8 గంటల వరకు కూడా బోనంతో వచ్చేవారికి అలాట్మెంట్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. దాని తర్వాత దర్శనాలు కాస్త నిలిపివేయబడతాయి అంటూ కూడా చెప్తున్నారు. హైదరాబాద్లోని పూర్వకాలంలో వచ్చిన అనారోగ్యాల నుంచి కాపాడుకునేందుకు అప్పట్లోని దాదాపుగా 200 ఏళ్ల నుంచి కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం అయితే ఆనవాయితీగా వస్తుంది. అయితే అనేక రోగాల నుంచి కాపాడేందుకు అమ్మవారికి ప్రతి ఏటా కూడా బోనాన్ని సమర్పిస్తూ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఇలా దూర ప్రాంతాల నుంచే కాదు, దూర రాష్ట్రాల నుంచి దూర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారందరికీ కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒక పక్కన వెహికల్ పార్కింగ్స్ కోసం కావచ్చు, లేకుంటే అమ్మవారి దర్శనా నిమిత్తం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికే కట్టుదిగ్ధమైన చర్యలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు. మరి రేపు ఉదయం జరగబోయే బోనాల జాతర కోసం మనకి ప్రతి ఒక్క కార్యక్రమము కూడా అక్కడ ఏ విధంగా ఉండబోతుందని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ దిస్ ఈజ్ పద్మావతి, పూరా లోకల్ ఛానల్. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.